కన్ను మూసుకొని మనం ప్రార్థన చేసుకుంటాము. లెట్ us all close our eyes and submit for the word of God. కన్ను మూసుకొని అందరూ కూడా దేవుని యొక్క సత్య వాక్య కొరకు మనం సమర్పణ చేసుకుంటాము. నిత్యము సత్యమైన తండ్రి అయిన దేవుడా, మీ సత్య కుమారుడైన యేసు నామములు సత్య ఆత్మ పవిత్రాత్మ ద్వారా మీ సముఖములు మీ సన్నిధిలో మనం వస్తున్నాం ప్రభువా. ఈ ఒక ఆదివారం మీ సన్నిధిలో వచ్చి ప్రభువా మీకు పాట పాడి స్తుతి స్తోత్రం చేసి ఆరాధన చేసి ఇప్పుడు దేవుడా మీ సన్నిధిలో మీ వాక్యం వినడానికి మనమందరూ వచ్చాం ప్రభువా. మా అందరూ కూడా నమ్ముకుంటాము మీ వాక్యంలో జీవం ఉంది, మీ వాక్యంలో బలం ఉంది, మీ వాక్యములో అధికారం ఉంది, మీ వాక్యములు అన్ని ఆశీర్వాదం ఉంది ప్రభువా. అందుకొరకు ఈ సమయంలో మీ వాక్యకు నమ్ముకుని ఈ సమయంలో వచ్చిన అందరికీ కూడా మీరు మాట్లాడాలా ప్రభు. అందరూ అడగండి ప్రభువా, మీరు మాట్లాడాలా. అందరూ అడగండి, నా హృదయముకు మీరు మాట్లాడాలా ప్రభువా, నా ప్రాణ ఆత్మ శరీరముకు మీరు మాట్లాడాలా ప్రభువా. నాకు సమర్పణ చేస్తాను, నేను సమర్పణం చేస్తాను. ఐ సబ్మిట్ మై సెల్ఫ్ లార్డ్, ఐ సరెండర్ మై సెల్ఫ్ లార్డ్, ఐ ఒబే టు యువర్ వర్డ్ ఆఫ్ గాడ్ మై సెల్ఫ్ లార్డ్. మీ వాక్యంకు నేను నమ్ముకుని మీ వాక్యముకు విశ్వాసం పెట్టుకుని మీ వాక్యంకు సమర్పణ చేస్తాను ప్రభువా. హల్లెలూయా. అందరికీ కూడా మీ కరంలో సమర్పణ చేసి తండ్రి చిత్తము నెరవేరించాలా ప్రభు. యేసు నామము మహిమ పొందాలా, పరిశుద్ధాత్మ దేవుడు నడిపించాలని చెప్పి సమర్పణ చేస్తాను ప్రభువా. యేసు నామములో పరిశుద్ధాత్మ ద్వారా ప్రార్థన చేసి వేడుకుంటాము తండ్రి. హల్లెలూయా. అందరూ క్లాప్ కొట్టేసి దేవుని పరిశుద్ధ నామముకు మహిమ చెప్తారు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. రెండు హ్యాండ్ ఉందా, ఒక హ్యాండ్ ఉందా? చెప్పండి హల్లెలూయా. హల్లెలూయా. స్టోన్, వాట్ వి సే ఫర్ స్టోన్? స్టోన్, రాయి. బిగ్ రాయికి పెద్ద రాయి, బండ పెద్ద రాయి. రోడ్లు పోతున్నారు, ఒక పెద్ద రాయి ఉంది. ఆ పెద్ద రాయి మీరు హ్యాండ్లు ఏం చేయాలా? ఇప్పుడు తీసుకున్నాలా? ఏం చేస్తారు మీరు? ఒక హ్యాండ్లు ఇలాగే తీసుకుంటారా, రెండు హ్యాండ్లు తీసుకుంటారా? చెప్పండి. రెండు హ్యాండ్లు తీసుకుంటారు. ఓకే. సో మీరు ఏమైనా తీసుకున్నాలంటే రెండు హ్యాండ్ ఏం చేయాలా? ఉపయోగం చేయాలా, అవునా లేదా? మళ్ళీ దేవుని సన్నిధిలో కూడా వచ్చి రెండు హ్యాండ్ ఉపయోగం చేయాలి. హల్లెలూయా. ఒక హ్యాండ్ మాత్రం లేదు. రెండు కన్ను ఉంది, ఇలాగా చూస్తారా చర్చిలో వచ్చి ఎవరన్నా? చెప్పండి. రెండు కన్ను ఉపయోగం చేస్తారు కదా. దేవుడిచ్చిన శరీర అంగము, అన్ని అంగము దేవుని కొరకు మనం ఉపయోగం చేయాలా. అర్థమైన వ్యక్తి మాత్రము హల్లెలూయా చెప్పండి. రెండు కరములు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామముకు మహిమ. ఈరోజు మనము దేవుని వాక్యం వింటాము. ఈ ఒక డిసెంబర్ మంత్ అంటే అన్ని ఆల్ వరల్డ్లో సెలబ్రేషన్. ఏం సెలబ్రేషను చెప్పండి, గట్టిగా చెప్పండి. క్రిస్మస్ సెలబ్రేషన్ చేస్తారు. ఓకే. వాట్ ఈస్ క్రిస్మస్? ఎవరన్నా చెప్పండి. వాట్ ఈస్ క్రిస్మస్? క్రిస్మస్ అంటే ఏమి? ఏమప్పా? ఓ వెరీ గుడ్. దేవుని పుట్టిన రోజు అది సెలబ్రేషన్ చేస్తారు అని చెప్తారు. అందరూ ఓకేనా? వేరే ఏమన్నా ఉందా? చెప్పండి. యేసు ప్రభువా పుట్టినరోజు, అందుకు సెలబ్రేట్ చేస్తున్నారు. ఓకేనా? రైటా రాంగా? ఓకే. వేరే ఏమైనా ఉందా? వర్షిపింగ్ క్రైస్ట్, అదే యేసు జన్మించారు, అదిని బట్టి మనం వర్షిప్ చేస్తాము. ప్రతిరోజు ఆదివారము మనం రెగ్యులర్ వర్షిప్ చేస్తాము. డిసెంబర్ 25 అని చెప్పేసి ఒక ఫెస్టివల్ ఫంక్షన్ అలాగా చేస్తారు. ఓకే. ఇప్పుడు మెయిన్ సంగతి ఏమంటే యేసు జన్మించారు, అది ఎంటైర్ వరల్డ్ సెలబ్రేషన్ చేస్తుంది.
మా అందరూ కూడా చేస్తున్నాము. ఇప్పుడు ఈ సెలబ్రేషన్కి కారణం ఎవరంటే ఎవరు? యేసు. చిన్న ఆ బాయ్ మంచిగా చెప్పారు, యేసు జన్మించారు, అందుకే ఏం చేస్తున్నారు మనము. సో బర్త్డేలు ఎవరు ఇంపార్టెంట్ ఆ రోజు అందరూ మాట్లాడాల. ఇప్పుడు ఒక పర్సన్కు బర్త్డే సెలబ్రేషన్ ఉంది, అన్ని వ్యక్తులు ఎక్కడ పోడుతున్నారు, ఫ్యామిలీ మెంబరు, ఫ్రెండు అందరూ వచ్చారు. ఇప్పుడు ఆ రోజు విశేష వ్యక్తి ఎవరండి? చెప్పండి, గట్టిగా చెప్పాలా. బర్త్డే రోజులో విశేషం ఎవరండి? బర్త్డే బాయ్. బర్త్డే బాయే విశేషం, బాయ్ ఆర్ గర్ల్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఓకే, ఇప్పుడు కేక్ వచ్చింది, బర్త్డే బాయ్కి కేక్ కట్ చేయాలా. కేక్ వచ్చింది, బర్త్డే బాయ్ రాలేదు, ఏమన్నా ప్రయోజనం ఉంటుందా? చెప్పండి. డెకరేషన్ అన్నీ చేశారు, బర్త్డే బాయ్ రాలేదు, ఏమన్నా ఉపయోగం ఉందా? బిర్యానీ, చికెన్ కబాబ్ అన్నీ రెడీ చేసి తయారు పెట్టారు, బర్త్డే బాయ్ రాలేదు, ఏమన్నా ప్రయోజనం ఉందా? చెప్పండి, ప్రయోజనం ఉందా? న్యూ క్లాత్ అన్నీ ఉంది, బర్త్డే బాయ్ రాలేదు, ఏమన్నా ప్రయోజనం ఉందా? ఏం సారాంశం, ఏం అర్థం అంటే బర్త్డే బాయ్ బర్త్డే ఎవరికి చేస్తున్నారో ఆ వ్యక్తినే ముఖ్యము, తర్వాతమే వేరే కార్యము ముఖ్యము. అర్థమైన వాడు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. క్రిస్మస్ సెలబ్రేషన్ చేస్తున్నప్పుడు ఇంపార్టెంట్ ఎవరండి మనకి? మా అందరికి ఇంపార్టెంట్ ఏమి? యేసు ప్రభువే ఇంపార్టెంట్. అదే మనసులో ఉండాలా. కేకు మనసులో ఉండకూడదు, స్టారు మనసులో ఉండకూడదు, ఒక డెకరేషన్ మనసులో ఉండకూడదు, న్యూ క్లాత్ ఉందా లేదా అది మనసులో ఉండకూడదు. ఓకేనా? డబ్బు జోబులు డబ్బు ఉంటే ఎప్పుడైనా పోయి న్యూ క్లాత్ ఏం చేస్తాం మనము, అవునా లేదా? ఎప్పుడెప్పుడు డబ్బు వస్తుందో దేవుడు ఇస్తారో అప్పుడప్పుడు పోయి న్యూ క్లాత్ పర్చేస్ చేయవచ్చు. అది క్రిస్మస్కే చేయాలని ఏం లేదు. ఎప్పుడెప్పుడు మనకు ఆశ ఉందో డబ్బు ఇచ్చి స్వీట్ తినొచ్చు, అది క్రిస్మస్కే మనం తినాలని ఏం లేదు, రూలు కండిషన్ అని లేదు, ఎప్పుడన్నా చేయవచ్చు. ఓకే, ఇప్పుడు చిన్నవాడు లేదంటే మన పెద్దవాడు ఎవరన్నా ఉంటే కూడా మన బర్త్డే ఆ రోజులు ఏం చేస్తాం మనము, సెలబ్రేషన్ చేస్తారు. అంటే చాలా పీపుల్ ఏం చెప్తారంటే ముందుకు రండి, ముందుకు రండి, చాలా పీపుల్ కష్టపడుతున్నారు, అందరూ ముందుకు రండి. ఓకే, రండి రండి, బ్యాక్ సైడ్ ప్లీజ్. ఇంకా 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 ముందుకు రండి. వెరీ గుడ్, వెరీ గుడ్. యాక్చువల్లీ ఈ కార్యం అన్నీ చాలా స్మాల్ కార్యము, బిలీవర్ మనమే అర్థం చేసుకున్నాలా. చాలామంది వస్తారు, మనం వచ్చినప్పుడే ఎక్కడ పోయి కూస్తాము, ఫ్రంట్ సైడ్ వెళ్ళిపోతామని రావాలి, అందరికీ మనం అవకాశం ఇవ్వాలి. ఓకే, లెట్ us కాన్సంట్రేషన్ హియర్, లెట్ us సే హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మన జీవితంలో మనం బర్త్డే రోజు సెలబ్రేషన్ చేస్తాము. అందుకే చాలామంది యేసు కూడా డిసెంబర్ 25 జన్మించారని సెలబ్రేషన్ చేస్తున్నారు. యాక్చువల్లీ ట్రూత్ ఏమంటే, సత్యం ఏమంటే డిసెంబర్ 25 యేసు జన్మించలేదు. యేసు పుట్టినరోజు ఏ రోజు కాదు, చెప్పండి, ఏ రోజు కాదు, డిసెంబర్ 25 కాదు. ఓకే, డిసెంబర్ 25 బైబిల్లో యేసు జన్మించారని లేదు. యేసు డిసెంబర్ 25కే జన్మించారని శిష్యుడు ఎవరు కూడా ఏం చేయట్లేదు, బర్త్డే సెలబ్రేషన్ చేయలేదు. యేసు మమ్మీ డాడీ ఎవరు, మేరీ జోసెఫ్. ఆ యేసు మమ్మీ డాడీ కూడా జీసస్కి ఏం సెలబ్రేషన్ చేయలేదు, బర్త్డే డిసెంబర్ 25 అని చెప్పలేదు, చేయలేదు. మళ్ళీ ఎలాగా ఈ డిసెంబర్ 25 వచ్చింది అంటే, రోమ్ అని ఒక దేశం ఉంది. ఆ రోమ్ దేశంలో ఒక రాజా, ఆ రాజా ఏం చేశారు, యేసుకు నమ్ముకున్నప్పుడు అందరికీ వచ్చి యేసు ప్రభుకు మీరన్నీ ప్రజలన్నీ నమ్మాలని ఒక ఆజ్ఞ ఇచ్చారు. ఆ ఆజ్ఞ ఇచ్చినప్పుడు ఏమైంది, ఆ రోజు నుంచి అందరూ యేసుకు నమ్ముకున్నారు. ఓకే, ఇప్పుడు యేసుకు నమ్ముకున్నారు కదా, ముంచితం ఏం జరిగింది అంటే వేరే వేరే దేవతలను నమ్ముకున్నారు. ఆ కంట్రీలో వేరే వేరే దేవులకు నమ్ముకున్నారు.
ఓకే, అప్పుడు ఏం జరిగిందంటే వేరే వేరే దేవుడుకు వేరే వేరే రోజులు సెలబ్రేషన్ చేశారు. దాంట్లో ఒకటి సూర్య దేవుడు అని ఒక సెలబ్రేషన్ చేశారు. ఏమి సూర్యదేవుడు అని ఒక సెలబ్రేషన్ చేసి అది డిసెంబర్ 25 నుంచి జనవరి 1 వరకు 7 days సెలబ్రేషన్ చేస్తారు. ఎంత రోజు? 7 దినము 7 రోజులు చేస్తారు. డిసెంబర్ 25 నుంచి 1 వరకు ఇదే పద్ధతి. ఇప్పుడు ఎప్పుడు యేసుకు నమ్ముకున్నారో ఆ రోమన్ కంట్రీలో ఏం చేశారంటే ఆ సూర్య దేవతకు నమ్ముకున్నారు కదా, అదే రోజులు యేసు జన్మించారని ఏం చేశారు? ఇంగ్లీష్లో చెప్తారు మర్జ్. తెలుగులో ఏమయ్యా? మర్జ్, కలపడం చేశారు. ఏం చేశారు? కలపడం చేశారు. డోంట్ టేక్ మిస్టేక్. డిసెంబర్ 25 ఈజ్ అ కలపడం. ఏమండి, ఆశ్చర్యంగా ఉందా? డిసెంబర్ 25 ఏమండి? కలపడం అంటే ఏమి? యేసు ఒరిజినల్ బర్త్డే లేదు. ఒక్క దేశం, రోమ్ అన్న ఒక్క దేశంలో అలాగా ఆ డేట్ ఫిక్స్ చేసి అక్కడి నుంచి ఎంటైర్ వరల్డ్కి ఏమైంది? స్ప్రెడ్ అయింది. స్ప్రెడ్ అయ్యి ఎంటైర్ వరల్డ్లో ఈరోజు ఏం చేస్తున్నారంటే డిసెంబర్ 25 జీసస్ బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నారు. అకార్డింగ్ టు బైబుల్, ఐఎమ్ వెరీ సారీ, డిసెంబర్ 25 ఏం లేదండి, క్రిస్మస్ లేదు. ఇది నంబర్ 1 సత్యం. ఓకే, ఆ రోజు యేసు జన్మించలేదు. యేసు జన్మించారు కాదా? అది సత్యం కాదా? యేసు ఏం చేశారు? జన్మించారు కాదా? సత్యం కాదా? అందుకొరకు మనము సెలబ్రేషన్ చేస్తారని కొంచెంమంది చెప్తారు. ఓకే, నో ప్రాబ్లం. ఇప్పుడు ఒక సంగతి మీరు జ్ఞాపకం పెట్టుకున్నాలా, మీరు నేను ఎవరంటే సాధారణమైన మనిషి. ఒకరోజు జన్మిస్తారు, ఒకరోజు ఏమవుతారు మనము? చెప్పండి. ఒకరోజు జన్మించి ఒకరోజు చనిపోతారు. అందుకే మనుషుడికి 2 కార్యం సెలబ్రేషన్ చేస్తారు. ఒకటి జన్మదినము, ఇంకొకటి ఏమండి? అవునా లేదా? నేను చెప్తున్న మాట కరెక్టా లేదా? ఏ ఒక మనిషి ఏ కంట్రీ అయినా కూడా 2 కార్యం సెలబ్రేషన్ చేస్తారు. ఒకటి జన్మదినాచరణము, ఇంకొకటి డెత్ డే. పెద్ద పెద్ద పొలిటీషియన్స్, స్టార్స్ ఎవరుంటే కూడా ఈరోజు జన్మించారు, ఈరోజు చనిపోయారు. అందుకే సెలబ్రేషన్ ఉంది. మళ్ళీ యేసయ్య ఎవరంటే అర్థం చేసుకున్నాలా మీరు? చాలా పీపుల్ యేసయ్య కూడా బర్త్డే సెలబ్రేట్ చేస్తున్న వ్యక్తి అర్థం చేసుకున్నాలా? యేసయ్య భూమిలో వచ్చారు కదా, జన్మించారు కదా, దాంట్కు ముంచమే ఆయన పరలోకంలో ఉన్నారు. హల్లెలూయా. మరియా గర్భంలో ఆయన మనుష్యుడిగా వచ్చారు కదా, దానికి ముంచితమే ఎక్కడున్నారు? పరలోకంలో ఉన్నారు. మళ్ళీ చనిపోయిన తర్వాత కూడా పునరుత్థానమై ఇప్పుడు కూడా ఈరోజు కూడా ఆయన బతుకుంటారు, రిజరెక్షన్ అయి జీవితముగా ఉంటారు. హల్లెలూయా చెప్తామా? హల్లెలూయా చెప్తామా? మీరు నేను ఒకరోజు జన్మించారు, ఒకరోజు చనిపోతారు. బట్ యేసయ్య అలాగ లేదు. హీ ఈజ్ లివింగ్ బిఫోర్ ద బర్త్, హీ ఈజ్ లివింగ్ ఆఫ్టర్ ద డెత్. ఆయన జన్మదినంకు ముంచితం కూడా ఆయన బతుకున్నారు, ఆయన చనిపోయిన తర్వాత కూడా ఆయన బతుకున్నారు. ఎందుకంటే ఆయన మనుష్య మాత్రం కాదు, ఆయన దేవుడు పుత్రుడు. క్లాప్ కొట్టేసి దేవుడికి మహిమ పెట్టండి. హల్లెలూయా. సత్యము నేర్చుకునండి. ఆ సత్యం మీకేం చేస్తుంది? స్వతంత్రం చేస్తుంది. సో ఇక్కడ సత్యం ఏమంటే యేసయ్య ముఖ్యము. ఇంకా రండి, ఇంకా చూడండి, మళ్ళీ వస్తున్నారు, ఇంకా రండి. ఓకే, కమ్ ఫార్వర్డ్. ఓకే, సమ్ టైమ్ నో ప్రాబ్లం. యాక్చువల్లీ ఐ థింక్ వి ఫాలోయింగ్ సమ్ రూల్స్, జెంట్స్ అండ్ లేడీస్ అన్నీ. సమ్ టైమ్ ఎక్కువ అయితే పర్వాలేదు, కొంచెం ఫ్రీ ఉన్న ప్లేస్లో కూడా కూర్చోచ్చు. లెఫ్ట్ సైడ్లో కూడా ప్లేస్ ఉంది. ఎక్స్ట్రా అయితే దయచేసి కూసుకోండి. ఓకే, హల్లెలూయా. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి. నేను మీకు ఇలాగా చెప్పట్లేదు క్రిస్మస్ సెలబ్రేషన్ చేయవద్దు అని చెప్పలేదు, అది నా ప్రసంగం లేదు. క్రిస్మస్ గురించి సత్యం వినాలా ఫస్ట్.
సత్యమే లేదంటే కేకు, డ్రెస్సు, గిఫ్ట్ అన్నీ ఏమైపోతుంది? వ్యర్థమైపోతుంది. అన్నీ వ్యర్థము. మీరు సంపాదన చేస్తారు, అన్ని డబ్బులు వ్యర్థమైతే ఏమైనా ప్రయోజనం ఉందా? యేసయ్య ఒక మాట చెప్పారు బైబిల్లో. గాస్పల్ పీరియడ్లో భూమికి వచ్చినప్పుడు ఒక మాట చెప్పారు. నాకు చూసి ప్రభువా ప్రభువా నీ నామములు నేను అద్భుతం చేశాను, నీ నామములు ప్రవాదన చెప్పాను, మీ నామములు మిరాకిల్ చేశాను, హీలింగ్ చేశాను అని చెప్తే కూడా మీరు ఎవరు నాకు తెలియదు అని యేసు చెప్పారని బైబిల్లో ఉంది. చూడండి, ఒక వ్యక్తి దీక్షాస్థానం తీసుకొని యేసుకు నమ్ముకొని యేసుకు ఫాలో చేసి అంత్య దినములో ఒక రోజులో మీరు ఎవరు నాకు తెలియదు అని యేసు చెప్తారంటే అది కింద మోసమైన పరిస్థితి ఏమైనా ఉందా? చెప్పండి, ఉందా? ఇలాగా బైబిల్లో లేదంటే మనం ఎలాగైనా జీవనం చేసొచ్చు. బట్ ఆల్రెడీ దేవుడు చెప్పారు, బైబిల్ ఇలాగ రాసి పెట్టారు. మీ ఇష్టం కొరకు మీ ఇష్టము ఏమేమో మీరు చేసి అంత్యకాలంలో వచ్చి ప్రభువా ప్రభువా నేను కూడా మీరు వస్తున్నప్పుడు నేను పరలోకం రావాలా, డోర్ ఓపెన్ చేయండి అంటే ప్రభు ఏం చెప్తారంటే మీరెవరు తెలియదు నాకు. ఎందుకంటే మీరు చేసిన అన్ని కార్యము ఏ ఇష్టంలో చేశారు? మీ సొంత ఇష్టంలో చేశారు. అది ఎక్కడ లేదు, బైబిల్లో ఆధారం లేదు. అంటే ఏమర్థము? మేమందరూ చేస్తున్న అన్ని కార్యములు సత్యము ఉండాలా. అర్థమైన వాడన్నీ హల్లెలూయా చెప్పండి, గట్టిగా చెప్పండి హల్లెలూయా. మనం చేస్తున్న అన్ని కార్యాలు ఏముండాలండి? సత్యం ఉండాలా. సత్యము నేర్చుకునండి, సత్యం మీకేం చేస్తుంది? స్వతంత్రం. ఇప్పుడు క్రిస్మస్ గురించిన సత్యం ఏమంటే, ఒకటి యేసు 6 రోజులు జన్మించలేదు. రెండవ కార్యము ఆయనకి సెలబ్రేషన్. యాక్చువల్లీ మీరు అనుకున్నారా, ఇప్పుడు ఒక బర్త్డే ఈరోజు ఈ మంత్ ఎవరికైనా బర్త్డే ఉందా? ఈ మంత్ ఎవరికైనా బర్త్డే ఉందా? డిసెంబర్లో ఓకే, బ్రదర్కి బర్త్డే ఉంది, చిన్న చిల్డ్రన్స్ కూడా బర్త్డే వస్తుంది. ఇప్పుడు చూడండి, వినండి చాలా జాగ్రత్తగా. చిన్న పిల్లలకు మీరు బర్త్డే సెలబ్రేషన్ చేయలేదంటే ఏమొస్తుంది? కోపం వస్తుందా లేదా? కరెక్ట్ అప్పా? కేక్ కటింగ్ చేయలేదంటే ఏమొస్తుంది? కోపం వస్తుంది. ఓకే, కొంచెం పెద్దవాడుకు బర్త్డే సెలబ్రేషన్ చేయలేదంటే కోపం వస్తుందా? చెప్పండి. డబ్బుంటే చేయప్పా, లేదంటే పర్వాలేదు అడ్జస్ట్ చేసుకుంటామని చెప్తారు. ఇప్పుడు మనుషులే చూడండి, బర్త్డే అన్నది చిన్న చిల్డ్రన్కి అదొక ఆశ, సెలబ్రేషన్ చేయాలా అని, అందుకే మనం చేస్తాం. ఇప్పుడు పెద్దవాడు అన్ని మైండ్లో పెట్టుకొని బర్త్డే సెలబ్రేషన్ చేయట్లేదు, చేస్తే చేస్తారు, లేదంటే దేవునికి స్తోత్రం అని వెళ్ళిపోతారు. ఇప్పుడు మనలే ఇలాగుంటే యేసుకు మీరు బర్త్డే చేయలేదంటే ఏమైనా వరి చేస్తారా? అయ్యో నా క్రిస్టియన్ జనులు అన్నీ నాకేం చేయలేదు చెప్పండి, మాట్లాడాలా? అయ్యో నాకు డిసెంబర్ 25కు బర్త్డేనే సెలబ్రేషన్ చేయలేదని పరలోకంలో తండ్రికి కంప్లైంట్ చేస్తారా? తండ్రి అయినా దేవుడా చూడండి, నా బర్త్డే ఎవరూ సెలబ్రేట్ చేయలేదు, నాకు చాలా దుఃఖంగా ఉంది అని మాట్లాడతారా? చెప్పండి. తండ్రిను చింతపడలేదు, కుమారుడు కూడా అది గురించి ఏమి కష్టవేదనని పడలేదు. ఎందుకంటే ఆయన వచ్చిన ఉద్దేశము భూమికి బర్త్డే సెలబ్రేషన్ చేయాలా అని లేదు, మనందరికీ కూడా రక్షణ ఇవ్వాలా అని వచ్చారు. క్లాప్ కొట్టేసి దేవునికి మహిమ పెట్టండి. హల్లెలూయా. మళ్ళీ ఈ సెలబ్రేషన్ ఇదు ఇలాగా ఎందుకు స్టార్ట్ అయిందంటే, ఎలాగో కలపడం వచ్చింది, మిక్సింగ్ వచ్చింది. ఇప్పుడు ఆ మిక్సింగ్ చేంజ్ చేయడానికి సాధ్యం అయ్యట్లేదు. గవర్నమెంట్ ఒక రోజు కూడా ఏమిస్తారు? హాలిడే ఇస్తారు. ఓకే, ఆ రోజు ఒకరోజు మనందరూ దేవునికి ఒక స్పెషల్ ఆరాధన చేస్తాం. ఇప్పుడు పాయింట్ ఏమంటే, యేసు జన్మించినప్పుడు మొదటి సువార్త ఎవరికి వెళ్ళింది? జోరుగా గట్టిగా చెప్పాలా? షెపర్డ్. ఓకే, షెపర్డ్స్ అని చెప్తారు.
యేసు సువార్త చేసినది మొదట ఎవరికంటే పువర్ పీపుల్. ఎవరండి? ఎవరయ్యా? పువర్ పీపుల్. ఓకే, అక్కడే వెళ్ళి యేసు ఏం చేశారు? గాస్పెల్ చెప్పారు. ఇప్పుడు యేసు బర్త్డే సెలబ్రేషన్ చేస్తున్న వ్యక్తి ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయకూడదు. ఒకవేళ చేస్తే కూడా అక్కడ ఫస్ట్ ఏం రావాలంటే కేక్ రాకూడదు, ఫస్ట్ ఏం రావాలంటే గిఫ్ట్ రాకూడదు, ఫస్ట్ ఏం రావాలంటే క్లాత్ రాకూడదు. ఫస్ట్ దరిద్రులకు గాస్పెల్ వెళ్ళాలా. క్లాప్ కొట్టేసి దేవునికి మహిమ చెప్పండి. ఏం చెప్పాలా? చెప్పండి, ఏం చెప్పాలా? ఎందుకంటే మనం భోజనం ఇవ్వచ్చు, ఒకరోజు భోజనం తినేసి ఆ వ్యక్తి మళ్ళీ అదే పాపం చేస్తారు. డబ్బు ఇవ్వచ్చు, ఒకరోజు డబ్బు తీసుకొని మళ్ళీ పాపం చేస్తారు. క్లాత్ ఇవ్వచ్చు, ఒకరోజు క్లాత్ ఆయన ఉపయోగం చేసి మళ్ళీ పాపం చేస్తారు, మళ్ళీ చేస్తారు. ఎవ్రీ క్రిస్మస్ మనం చేస్తే కూడా మళ్ళీ చేస్తారు. అందుకేం చేయాలంటే ఫస్ట్ ఏమి ఇవ్వాలా? ఎవరికైనా కూడా దేవుని వాక్యం గాస్పల్ ఇవ్వాలా. ఈ గాస్పల్ దేవుని వాక్యకు ఒక శక్తి ఉంది. అది మనుషుల హృదయంలో వెళ్ళిపోయి మారు మనస్సు తీసుకొని వస్తుంది. అల్లే చెప్పండి, ఏం తీసుకొని వస్తుంది? మారు మనస్సు తీసుకొని వస్తుంది. ఆ మారు మనస్సు వచ్చినప్పుడు మీరు ఏం గిఫ్ట్ ఇస్తే కూడా ఆయనకి అది ఉపయోగం. హల్లెలూయా. మారు మనస్సు లేదంటే, లిసన్ మై వర్డ్ వెరీ కేర్ఫుల్లీ మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్, ఒక పర్సన్కు మారు మనస్సు లేదంటే మీరు 1 lakh rupees ఖర్చు చేసి తీసుకొని ఇస్తే కూడా ఆ పర్సన్ తినేసి బాతాల నరకం వెళ్ళిపోతారు. మీరు 1000 ఇస్తారు, 10,000 ఇస్తారు, 1 lakh ఇస్తారు, ఓకే, అన్నీ ఖర్చు చేసి మళ్ళీ పాపం చేసి ఆ వ్యక్తి ఎక్కడికి పోతారు? అంటే ఒక వ్యక్తి బాతాల నరకం పోతున్న వ్యక్తికు మనం మళ్ళీ అదే కార్యం సపోర్ట్ చేస్తున్నాం. సో వాట్ వీ సపోజ్ టు డూ? మనము ఫుడ్ ఇవ్వాలా, క్లాత్ ఇవ్వాలా, గిఫ్ట్ ఇవ్వాలా. బట్ అందుకు ముందు ఏమి ఇవ్వాలా? యేసు ఇవ్వాలా. క్లాప్ కొట్టేసి చెప్పండి, ఎవరు ఇవ్వాలా? వాట్ ఈస్ ద బెస్ట్ గిఫ్ట్ అండి? క్రిస్మస్కు ఒక వ్యక్తికి మీరు గిఫ్ట్ ఇవ్వాలంటే బెస్ట్ గిఫ్ట్ ఏమండి? హలో, హల్లెలూయా చెప్పండి. వాక్యం ఇవ్వాలా. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, ఎంత బిలీవర్ ఉన్నారయ్యా చర్చిలో? 150 మెంబర్ ఉన్నారు. సరే, ఇప్పుడు 150 అంటే చిన్నపిల్లలు పెద్దవాడు అందరూ ఉన్నారు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. దేవునికి మహిమ మనం చేయాలంటే ఎలాగ కూడా చేయొచ్చు, అందుకు బైబిల్ అనుసారంగా ప్లాన్ చేయాలా, అంతే. హల్లెలూయా చెప్తామా? 150 మెంబర్, 150 న్యూ టెస్టమెంట్ బైబుల్ ఒక 1 రూపీ 2 రూపీ ఇచ్చి అదేం చేయాలా? గిఫ్ట్ ప్యాకింగ్ చేయాలా. ఏం ప్యాకింగ్ చేయాలా? గిఫ్ట్ ప్యాక్ చేయాలా. ఈ 150 మెంబరు కూడా పర్సనల్గా ఎలాగా? ఈ సిస్టర్ ఒక సిస్టర్కి ఇవ్వాలా, ఈ సిస్టర్ ఇంకొక సిస్టర్కి, ఆ అమ్మ ఇంకొక అమ్మకి, ఆయా ఏజ్ గ్రూప్లో ఇవ్వాలా, బ్రదర్కి ఇవ్వాలా. ఈ చిన్న పిల్లలకు కూడా ఏం చేయాలా? ఒక బుక్కు పేరెంట్స్ ప్యాక్ చేసి ఇవ్వాలా. మీరు స్కూల్లో మీరు పోతున్నప్పుడు క్రిస్మస్ తర్వాత స్కూల్కి పోతారు కదా, ఆఫ్టర్ లీవ్, ఒక బైబుల్, ఒక స్మాల్ కేక్ పీసు, ఒక ట్రాక్స్ ఏమన్నా పెట్టుకుని ఒక కవర్లు పెట్టి ఇస్తే ఆయన గాస్పల్ మినిస్ట్రీ ఎప్పుడు స్టార్ట్ అయింది? చిన్నప్పుడే స్టార్ట్ అయింది. క్లాప్ కొట్టేసి దేవునికి మహిమ పెట్టండి. హల్లెలూయా. నేను లాస్ట్ టైం కూడా చెప్పాను మీకు, నేను ఇప్పుడే చిల్డ్రన్కి ఏం ట్రైనింగ్ ఇస్తున్నారంటే, స్కూల్కి పోయి మంకీకి ఏం చెప్తారయ్యా? మానవ కోతి నుంచి వచ్చారని బుక్ చెప్తుంది, స్కూల్ బుక్. బైబిల్ ఏం చెప్తుంది చెప్పండి? వరల్డ్ ఎప్పుడు కలపడం అండి, క్రిస్మస్ కూడా అలాగే కలపడం అయింది. బైబిల్ చెప్తుంది మనిషికి దేవుడు ఆయన స్వరూపంలో ఏం చేశారు? సృష్టి చేశారు. బట్ వరల్డ్ నాలెడ్జ్ ఏం చెప్తుంది? మనుష ఎలాగొచ్చారు? కోతి నుంచి వచ్చారని చెప్తారు. నేను చిల్డ్రన్కి ఏం ట్రైనింగ్ ఇస్తానంటే,
మీరు టీచర్ ఏమన్నా క్లాస్ తీసుకుంటే, లేదు నా డాడీ పాస్టరు, నా డాడీ చెప్పారు, మానవ కోతి నుంచి రాలేదు, జెనిసిస్ 1:26లో దేవుడు మానవుకి ఎలాగ సృష్టి చేశారు, తన స్వరూపంలో సృష్టి చేశారని చెప్పు. టీచర్ ఏమన్నా మీకు కొట్టితే కూడా పర్వాలేదు. అది ఎంటర్ స్కూల్కి ఏమైపోతుంది, ఒక చైల్డ్ ఇలాగా చెప్పింది అని స్కూల్కి ఏమవుతుంది, పబ్లిసిటీ అయిపోతుంది. మీరు అక్కడే మీ గాస్పల్ మినిస్ట్రీ స్టార్ట్ అయింది. హల్లెలూయా, హల్లెలూయా. 18 years రావాలా, 20 years రావాలా, అప్పుడు చూస్తాము గాస్పల్ మినిస్ట్రీ. అంతే, చనిపోయిన వరకు ఎవరు గాస్పల్ మినిస్ట్రీ చేయడానికి సాధ్యమే లేదు. గాస్పల్ మినిస్ట్రీ మన చిల్డ్రన్కి చిన్న ఏజ్ నుంచి మనము ప్రాక్టీస్ ఇవ్వాలా. హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. సమ్ టైమ్ మీరు బైబుల్ ఇస్తే ఎవరైనా బైబుల్ నాకు ఎందుకు అని చెప్తారు. గుడ్ న్యూస్ అని పెట్టేసి ఒక స్మాల్ ట్రాక్ వస్తుంది, అయ్యా తోట తీసుకోండి. ఎప్పుడు కూడా లేడీస్ బ్యాగ్ పెట్టుకుంటారా, అవుట్ సైడ్ పోయినప్పుడు బ్యాగులు పెట్టుకుండండి. చిల్డ్రన్స్కి కూడా బ్యాగులు, స్కూల్ బ్యాగులు పెట్టండి. ఎప్పుడెప్పుడు టైం ఉందో, ఏం లేదు, ఏం మాట్లేదు, ఏం వద్దు. దేవుడు మీకు ప్రేమిస్తారు, తీసుకోండి, ఇది చదవండి, అంతే. ఎంత టైం అవుతుంది ఇదిగో, ఒక ట్రాక్సీనికి ఎంత టైం అవుతుంది, 1 నిమిషం, ఒక 2 సెకండ్, 3 సెకండ్. ఎవరైనా ఎందుకయ్యా ట్రాక్స్ ఇచ్చారని అడుగుతారా, లేదు. ఇదన్నీ గాస్పల్ వరకు మీరు ప్లాన్ చేసి ఈ డిసెంబర్ మంత్లో ఎక్కువ మీ ప్రాక్టీసు అన్ని వ్యక్తికి యేసుకి ఇవ్వాలా. ఈరోజు యేసు ఇవ్వాలా, రేపు యేసు ఇవ్వాలా. ఇలాగా మీరు చేస్తే పరలోకములు తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుడు, ఎంటర్ దేవుడు ఆ సముఖములో దేవునికి ఒక పెద్ద సంతోష ఆనందం వస్తుంది. హల్లెలూయా చెప్తామా? ఎందుకంటే బైబిల్ చెప్తుంది, ఒక పాపి మన పరివర్తన చేసుకున్నప్పుడు పరలోకములు దేవదూతల మధ్యలో దేవుడు సంతోషపడుతున్నారని క్లాప్ కొట్టేసి దేవుడికి మహిమ చెప్పండి. హల్లెలూయా. బిలీవరే న్యూ డ్రెస్సు, బిలీవరే కేక్ కట్టింగు, బిలీవరే చికెన్ బిర్యానీ కబాబు, మళ్ళీ దానికి ఒక లోన్ వేరే. చాలా పీపుల్ ఏం చేస్తారు, క్రిస్మస్ సెలబ్రేషన్ ఏం లేదు, ఇప్పుడు డబ్బు లేదని ఏం చేస్తారు, ఒక 2000 ఇస్తారా. ఎందుకండి, క్రిస్మస్ సెలబ్రేషన్ చేయాలా, పిల్లలకి ఏమి ఇవ్వాలా, క్లాత్ ఇవ్వాలి. ఒక మాట చెప్తా, డోంట్ టేక్ మిస్టేక్. వితౌట్ జీసస్ సెలబ్రేటింగ్ క్రిస్మస్ ఇస్ అ కర్స్. యేసు లేదంటే ఆ క్రిస్మస్ సెలబ్రేషను శాపములు తీసుకొని పోతుంది. ఎంతమంది యాక్సెప్ట్ చేస్తారో లేదో నాకు తెలియదు. సత్యము నేను చెప్పాలా, అది నా కర్తవ్యము, నా ధర్మము. హల్లెలూయా చెప్పండి. మీరు తీర్మానం చేయాలా, ఈ మంత్ నేను సెలబ్రేషన్ చేస్తాను, యేసు సంబంధములు చేస్తాం. హల్లెలూయా. నంబర్ 1 మనసులో పెట్టుకోండి, మీరు క్రిస్మస్ చేయలేదంటే యేసుకు ఏమీ బాధ లేదు, కష్టం లేదు. యేసు ఏమి దుఃఖపడలేదు మీరు క్రిస్మస్ సెలబ్రేట్ చేయలేదంటే. కావాలంటే మీ చిల్డ్రన్, హస్బెండ్, వైఫ్ కష్టపడతారు, అయ్యో అందరూ క్రిస్మస్ సెలబ్రేషన్ చేస్తారు, మన ఇల్లులో చేయలేదండి. దేవుడికి ఏమీ కష్టం లేదు మీరు సెలబ్రేషన్ చేయలేదంటే. బెస్ట్ కార్యం ఏం చేయండి, వాక్యం ఇచ్చి క్రిస్మస్ సెలబ్రేషన్ చేయండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మంత్ ఫుల్ ప్రార్థన ఎక్స్ట్రా చేయండి, ప్రేయర్ ఎక్స్ట్రా చేయండి. ఈ మంత్ ఆరాధన ఎక్స్ట్రా చేయండి. ఈ మంత్ బైబిల్ రీడింగ్ ఎక్స్ట్రా చేయండి. ఈ మంత్ ఉపవాసం ఎక్స్ట్రా చేయండి. ఇలాగా యేసు 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 అన్నీ మీరు చేస్తున్నప్పుడు మీ పర్సనల్ లైఫ్, మీ ఫ్యామిలీ లైఫ్, మీ మినిస్ట్రీ లైఫ్లో దేవుని నామము మహిమ పొందుతుంది. హల్లెలూయా చెప్తామా? హల్లెలూయా చెప్తామా? హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది చేస్తారా? చూడండి, ర్యాకెట్ స్పీడ్లో రావట్లేదు, ప్యాసింజర్ స్పీడ్లో ఉంది. నిత్య జీవం పోవాలా? ఎంతమంది పోవాలా? చూడండి, నిత్య జీవం మాత్రం అందరికి కావాలా?
యేసు కొరకు పని చేయాలా అంటే లేదు, సేవకుడు ఉంటారు, చూసుకుంటారు. సేవకుడుకు మాత్రం నిత్య జీవం దేవుడు ఇస్తే చాలా, మీకు కూడా ఇవ్వాలా కదా. భోజనము సేవకుడు మాత్రం చేస్తారా, మీరు చేస్తారా? చెప్పండి. అందరూ చేస్తారు కదా. అంటే నిత్య జీవం అనేది అందుకు దేవుడు పెట్టారు. అక్కడ పోవాలా అంటే దేవునికి అర్థం చేసుకుని దేవుని గురించి అందరికీ మనం గాస్పల్ చెప్పాలా. అది మన కర్తవ్యము, మన ధర్మము. హల్లెలూయా చెప్తావా? హల్లెలూయా. ఒక 3 వాక్యం మాత్రం మీకు ఇచ్చి ఈ క్రిస్మస్ దినములు ఏం విశేషం అన్ని పెట్టి నేను కంప్లీట్ చేస్తాను. ఓకే, క్రిస్మస్లో చాలా సంగతి ఫేమస్ ఉంది, చాలా సంగతి ఉంది, అదన్నికి టైం లేదు. ఒక ఇంపార్టెంట్ క్రిస్మస్ అంటే ఒక ఇంపార్టెంట్ గుర్తు ఉంది. ఎవరన్నా చెప్పండి. క్రిస్మస్ అంటే ఒక గుర్తు. యేసు జన్మదినం అంటే ఒక గుర్తు. ఏమప్పా? స్టార్. యు ఆర్ ఎ సూపర్ స్టార్. యు ఆల్ సూపర్ స్టార్. యు ఆల్ సూపర్ స్టార్స్ అని చెప్తే చూడండి, ఇమ్మీడియట్లీ సూపర్ స్టార్ అని చెప్పిన తర్వాత అన్నీ బ్రైట్ అయింది, ఫేస్ ప్రకాశం అయింది. చూడండి అందరికీ నేను కూడా సూపర్ స్టారా, నేను కూడా సూపర్ స్టారా అని. చాలా పీపుల్కి స్టార్ గురించి సత్యం తెలియదు. సినిమా పీపుల్కి ఏం చెప్తున్నారు? అందరూ సూపర్ స్టారు, సూపర్ స్టార్ అని చెప్తున్నారు. అకార్డింగ్ టు బైబుల్ ఏ హృదయంలో యేసు ఉన్నారో ఆయనే సూపర్ స్టార్. ఏ హృదయంలో యేసు లేదో ఆయన డమ్మీ స్టార్. ఏం స్టారు? డమ్మీ స్టార్. చర్చిలో కూడా సూపర్ స్టారు ఉంటారు, డమ్మీ స్టారు ఉంటారు. బట్ చూస్తున్నప్పుడు అన్నీ ఎలా కనపడుతుంది? అన్ని స్టార్ అలాగే కనపడుతుంది. స్టారులు 2 రకం ఉంది. స్టార్ అంటే ఏం తెలుసా మీకు? స్టార్ అంటే ఏమి? నక్షత్రం. నక్షత్రము ఇది ఒక సూర్య ఉంది కదా, సన్ ఆల్సో ఏ స్టార్. సన్ కూడా ఏమండి? అది రౌండ్ ఉంది, స్టార్ ఇలాగుంది అని అనుకోవద్దండి. సన్ కూడా ఒక స్టారే, స్టార్ ఫ్యామిలీ. ఓకేనా? స్టారు సన్ను ఏమని ఉంటే కూడా అర్థం ఏమంటే లైట్ ఏమయ్యా తెలుగులో? వెలుగు. స్టారు సన్ను ఏమంటే కూడా బైబిల్ సత్యం ఏమంటే ఏమి ఇవ్వాలా? అది స్టార్ ఏమి ఇవ్వాలా? వెలుగు ఇవ్వాలా. అందరికీ వెలుగు ఇవ్వాలా, అదే స్టార్. అంటే క్రిస్మస్ అంటే అందరికీ స్టార్ జ్ఞాపకం వస్తుంది. ఇల్లులు స్టారు, చర్చిలు స్టారు, చర్చు పైన టాప్ క్రాస్లు స్టారు, అన్ని ప్లేస్లు స్టారు. నిజమైన స్టార్ ఎక్కడ పెట్టాలా అంటే హృదయంలో పెట్టాలా. అంటే ఎవరు కూడా హృదయంలో స్టార్ పెట్టడానికి ఇంట్రెస్ట్ లేదు. ఎక్కడ పెట్టాలా? చూడండి నా ఇల్లు చూడండి, మీరు పెట్టాలా అలాగా? చూడు స్టార్ ఎంత పెద్ద స్టార్ ఉంది. ఫారిన్ నుంచి ఒక బ్రదర్ చెప్పారు నాకు, బ్రదర్ యు సీన్ ద స్టార్, ఈ స్టార్ నేను ఫారిన్ నుంచి తీసుకొని వచ్చానని చెప్పారు. నేను చెప్పాను ఫారిన్ నుంచి తీసుకొని వచ్చానంటే నేను పరలోకం నుంచే తీసుకొని వచ్చాను. హల్లెలూయా. నా స్టార్ ఎక్కడి నుంచి? నా స్టారు మనుషుడు తయారు చేయలేదు, నా స్టారు అమెరికా తయారు చేయలేదు, నా స్టారు ఆఫ్రికా తయారు చేయలేదు. నా స్టారు తండ్రి అయిన దేవుడు పరలోకంలో తయారు చేసి నాకు ఇచ్చారు. ఆ స్టారు నేను పెట్టుకున్నాను. హల్లెలూయా చెప్తామా? మీరు చెప్పండి, మీకు ఏ స్టార్ కావాలా? మార్కెట్లో ఉన్న స్టార్ కావాలా? పరలోకం నుంచి వచ్చిన స్టార్ కావాలా? హల్లెలూయా. సరే, ఇప్పుడు యేసు జన్మదినంలో ఒక స్టార్ వచ్చింది. ఆ స్టార్ గురించి ఒక 3 వాక్యం చదివి మనం కంప్లీట్ చేస్తా. మొదటి వాక్యం నంబర్స్ 27:17. సంఖ్యాకాండము 27 చెప్పండి 17 చదవండి. సంఖ్యాకాండం 27 ఆ వాక్యం చదవండి. లేదా సంఖ్యాకాండము చదవండి, గట్టిగా చదవండి.
27 సారీ ఐఎమ్ సారీ 27 చెప్పాను నేను, ఐఎమ్ సారీ. 24:17 సంఖ్యాకాండం 24:17. ఆయనను చూచుచున్నాను గాని ప్రస్తుతమున ఉన్నట్టుగా కాదు, ఆయనను చూచుచున్నాను గాని సమీపమున నున్నట్టు కాదు. నక్షత్రము యాకోబులో ఉదయించును. చాలు. నక్షత్రము యాకోబులో ఉదయించి వస్తున్నది. ఒక పెద్ద హల్లెలూయా చెప్పండి. యాక్చువల్లీ నక్షత్రం ఎక్కడ రావాలా? ఆకాశంలో రావాలా, కరెక్ట్ కాదా? నక్షత్రము ఆకాశంలో వస్తే అది ఆకాశంలో ఉన్న నక్షత్రం. ఇక్కడ పాత నిబంధనలు ఒక ప్రామిస్ ఇచ్చారు దేవుడు. నక్షత్రం ఆకాశం నుంచి లేదు, ఎక్కడి నుంచి వస్తుందంటే యాకోబు సంతతిలో వస్తుంది. అంటే ఇది యేసయ్య జన్మం గురించిన ఒక ప్రవాదన వచనము. హల్లెలూయా చెప్తామా? యేసయ్య ఒక నక్షత్రముగా యాకోబు సంతతిలో భూమిలో వస్తారు, జన్మిస్తారని ఆల్రెడీ పాత నిబంధనలు ఒక మంచి ప్రామిస్ దేవుడు ఇచ్చారు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు అది ఎక్కడ జరిగింది, ఎక్కడ ఆ మాట నెరవేరించింది అంటే ఇప్పుడు చదవండి మాథ్యూ 2వ అధ్యాయము 2వ వచనం. మాథ్యూ 2nd chapter 2nd verse. యూదారాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చుమని చెప్పి. చూడండి, నేను ఆయన నక్షత్రం చూసి ఆయనకి పూజించికి వచ్చాను. ఇది ఎవరు చెప్తున్నారు? జ్ఞానులు. ఎవరు చెప్పండి? అందరూ చెప్పండి గట్టిగా, ఎవరు చెప్పారు? ఆ నక్షత్రము వేరే ఎవరికి కనపడలేదు, ఎవరికి మాత్రం కనపడింది? జ్ఞానులకు. మీరు దేవుని నోటములు జ్ఞానులు అంటే మీకు కూడా నక్షత్రం కనపడుతుంది. హల్లెలూయా. మీరు జ్ఞానహీనులు అంటే మీకు యేసయ్య నక్షత్రము కనపడదు. మీరు జ్ఞానవాడు అంటే, జ్ఞానవంతుడు అంటే మీకు కూడా యేసయ్య నక్షత్రం ఏమవుతుంది? కనపడుతుంది. వచ్చారు. ఇప్పుడు ఆ నక్షత్రం చూసి ఎందుకు వచ్చారని ఉంది? క్రిస్మస్ సెలబ్రేషన్ చేయడానికి రాలేదు. ఆ జ్ఞానులు నక్షత్రం చూసి, నక్షత్రం మార్గదర్శనం చూసింది. యేసయ్య ఎక్కడ జన్మించారో అక్కడ వచ్చి స్టాప్ అయింది. ఇప్పుడు జ్ఞానులు వచ్చి ఓ యేసు జన్మించారు రండి సెలబ్రేషన్ చేస్తారని చెప్పలేదు. ఎందుకు వచ్చారమ్మా? అక్కడ చదివారా? ఎందుకు? యేసు జన్మించినది ఎందుకంటే క్రిస్మస్ సెలబ్రేషన్కి లేదు, కేక్ కటింగ్ లేదు. తెలుసా మీకు? ఆయనకేం చేయాలా? పూజించాలా. ప్రతిరోజు పూజిస్తాము, ఆరాధన రోజు పూజిస్తాము. క్రిస్మస్ దినం ఒకవేళ మీరు సెలబ్రేషన్ చేస్తే కూడా ఆ రోజు చాలా ఇంపార్టెంట్. ఏమండి? ఎంటైర్ వరల్డ్కు యేసయ్యనే ఆరాధనకి యోగ్యత ఉన్న దేవుడు అని అందరికీ ప్రొక్లైమ్ చేయాలా. హల్లెలూయా చెప్తామా? అట్లీస్ట్ ముగ్గురుకు చెప్పాలా. ఎంత 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 పీపుల్ చెప్పాలా? 3 సాక్షి. 150 పీపుల్ మన చర్చించి 150 పీపుల్ 3 పీపుల్కు యేసు ప్రభు జన్మం గురించి చెప్తే ఎంత అయింది? 450 అయింది. పాస్టరు వేరే చర్చి చూడాలా మళ్ళీ. ఈ చర్చి ఏమైంది? ఆల్రెడీ ప్యాకప్ అయింది. 3 పీపుల్ చెప్తే ఎంతమంది అవుతుంది? అంటే ఏమర్థము? ఇదివరకు ఎంత క్రిస్మస్ మనం సెలబ్రేషన్ చేస్తే కూడా ఫంక్షన్ చేసాము, ఎవరికి మనం ఏం చేయలేదు. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ చర్చ్, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ సర్వెంట్ ఆఫ్ గాడ్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ యూ. మీరు పర్సనల్గా మనసాక్షులు కైపెట్టి చెప్పండి, మీరు పర్సనల్గా ఒక సిస్టర్కు క్రిస్మస్ గురించి మాట్లాడారా? ఒక బ్రదర్ ఇంకొక బ్రదర్కి మాట్లాడారా? ఒక సిస్టర్ ఇంకొక సిస్టర్కి మాట్లాడారా? కేక్ ఇచ్చారు, స్వీట్ ఇచ్చారు, యేసయ్య ఇచ్చారా? మీరు కేకు నశించిపోతుంది, స్వీటు నశించిపోతుంది, బట్ మీరు యేసయ్య ప్రజెంటేషన్ ఇస్తే
ఆ యేసయ్య ఎప్పుడు నశించిపోకూడదు, నశించిపోతున్న వ్యక్తికి నిత్య జీవం ఇస్తారు. హల్లెలూయా చెప్తామా? హల్లెలూయా. ఇప్పుడు ప్రవాదన ఇచ్చారు, ఆయన ఉదయ నక్షత్రముగా వస్తారని ప్రవాదన. ఆయన జన్మించినప్పుడు ఒక నక్షత్రం వచ్చింది. అక్కడ బైబిల్లో ఉంది, ఇది ఆయన నక్షత్రం. ఎవరి నక్షత్రం? ఆయన కొరకు పనిచేస్తున్న నక్షత్రం. నక్షత్రములు చాలా రకం ఉంది. ఒకే ప్లేస్లో ఉన్న నక్షత్రము ఉంది, ట్రావెలింగ్ చేస్తున్న నక్షత్రము ఉంది, దేవుడు కొరకు పని చేస్తున్న నక్షత్రము ఉంది. హల్లెలూయా చెప్తావా? కీర్తన పుస్తకంలో దావీదు చెప్తారు, ఓ సూర్య, చంద్రమ, నక్షత్ర, మీరన్నీ దేవుడికి ఏం చేయండి? స్తుతి చేయండి, నమస్కారం చేయండి. అంటే ఏం చేస్తుంది? అది కూడా ఎంతమంది నమ్ముతారు? నక్షత్రం అన్ని దేవుడికి ఏం చేస్తుందంటే, అందుకే దేవుడు నక్షత్రముగా ఆజ్ఞ ఇస్తారు, మీరు నా సన్ను భూమిలో ఏం చేస్తారు? ముందు రండి, కమ్ ఫాస్ట్. బ్రదర్స్ కూడా రండి, బ్రదర్స్ సిస్టర్ ముందు రండి, కమ్ ఫాస్ట్. అంటే చర్చ్ ఫుల్ అయిందంటే ఏమర్థము? క్రిస్మస్ మంత్ అని అర్థము. ఐఎమ్ రైట్ అయ్యా? చర్చ్ ఫుల్ ప్యాకప్, హౌస్ఫుల్. బోర్డ్ ఏమి? హౌస్ఫుల్. సైడ్లు అన్నీ అక్కడ స్టాండింగ్లు, వెయిటింగ్ లిస్టులు ఉన్నారంటే అది ఏ మంత్ అని అర్థము? అదే మంత్? డిసెంబర్ మంత్ అని అర్థము. వేరే రోజులు పాపం పాస్టర్ వచ్చి 9:30కి ఆరాధన చేసి వస్తారా అని చూస్తే 10:30, 11 o'clock అయితే కూడా హాఫ్ మాత్రం ఉంది. ఎంత ఉంది? హాఫ్. దాంట్లో మన మనస్సు ఎలాగన్నీ దేవుడు చూస్తున్నారు. క్రిస్మస్ మంత్లో చర్చ్ ఏమైంది? ఫుల్ అయింది. వేరే ఆదివారంలో చర్చ్ బ్రదర్స్ వెళ్ళిపోయి రండి అని అడగాలి అందరికీ. సరే, అది వేరే విషయం. మీరు సత్యము నేర్చుకునండి, అప్పుడు చర్చ్ ఎప్పుడు ఇలాగా ప్యాక్ అయిపోతుంది. హల్లెలూయా. ఎంతమంది ఆమె చెప్తారు? మీరేమైనా సత్యం అర్థం చేసుకుంటే ఆరాధన మళ్ళీ చెప్తాను, నేను జాస్తి చర్చికి అదే అడ్వైస్ ఇస్తాను. మీ ఆశీర్వాదం ఎక్కడుందంటే, మీ ఆశీర్వాదం పాఠాలు లేదు, మీ ఆశీర్వాదం ఆరాధన లేదు, మీ ఆశీర్వాదం వచ్చి వాక్యం వినడం లేదు. మీ ఆశీర్వాదం చర్చికి వస్తున్న టైమింగ్లో ఉంది. ఎక్కడుంది? టైమింగ్, సమయం. దేవుడు 9 o'clock అన్నీ ఈ చర్చికు ఆరాధన స్టార్ట్ చేయాలా అన్నీ ఏమిచ్చారు? టైం ఇచ్చారు. క్యాలెండర్ ఉందా? మనకు క్యాలెండర్ ఉందా? క్యాలెండర్ ఉందా? దాంట్లో టైం ఉందా? ఉండదు. ఇప్పుడు నిత్య న్యాయ తీర్పులో ఆ క్యాలెండర్ ప్రింట్ చేసిన ప్రెస్ వాడు కూడా వచ్చి సాక్షిస్తారు. అయ్యా, ఆరాధన ఎంత టైంకే? నేనే ప్రింటింగ్ చేసి ఇచ్చానయ్యా, ఆరాధన ఎంత టైంకి ఈ చర్చిలో? ఆయన కూడా సాక్షిస్తారు. ఇలాగ అన్ని టైమింగ్ పెట్టేసి మీరు రాజారాణి ఎలాగా అయ్యా, ఒక మంచి సేవకుడు ఇలాగా చెప్పారు. వినండి, చాలా జాగ్రత్తగా వినండి. ఒక మంచి సేవకుడు ఏం చెప్పారంటే, బిలీవర్స్ అన్నీ ఆరాధన స్టార్ట్ అయింది, బిలీవర్ అన్నీ లేట్గా వస్తున్నారు. ఒక పర్సన్ లాస్ట్ అన్నీ కంప్లీట్ అయిన తర్వాత తండ్రి అయిన దేవుడు ప్రేమము ఆ టైంలో లోపల వస్తున్నారు ఒక వ్యక్తి. అలా కూడా ఉన్నారు చర్చిలో. సరే, ఇలాగా జరుగుతుంది. వేరే ఒక చర్చ్ నుంచి వచ్చి ఒక పాస్టర్ ఈ పాస్టర్కి అడిగారు, అయ్యా ఏమిది, ఎందుకు అందరూ ఇలాగా లేటుగా వస్తున్నారని. అప్పుడు ఆ పాస్టర్ ఒక మాట చెప్పారు. ఏమంటే, చూడండి, నేను సేవకుడు. నేనెవరు? సేవకుడు. ఇప్పుడు ఎవరు ఇల్లులు ఎవరికైనా సేవ చేస్తున్న వ్యక్తి ఉన్నారా అంటే, క్లీనింగ్ పని చేస్తున్న వ్యక్తి ఎవరన్నా ఉన్నారా? ఉన్నారు. కొంచెం డబ్బు ఇస్తే ఏం చేస్తారు? పని చేస్తారు. ఓకే, పర్వాలేదు. ఇప్పుడు ఆ కాలంలోని డబ్బు లేదు. ఒక వ్యక్తి పెద్దవాడు అంటే ఆ ఇల్లులు ఎవరు ఉంటారు? యోబుకు చాలా ఏముంటారు? దాసులని, పనివాడు ఉంటారు. ఇప్పుడు ఈ సేవకుడు ఏం చెప్పారు? నేను ఒక సేవకుడు, యేసుకు నేను ఎవరండి? సేవకుడు. పని చేయనిదే నా కార్యము.
అందుకే ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు. ఏమంటే ఇప్పుడు మీ ఇల్లు నా ఇల్లు భోజనం టైం, ఏం టైము? భోజన టైం. భోజన టైంలో మనం ఏం చేస్తామంటే మా అందరూ కూడా ఫస్ట్ వచ్చి ఏం చేస్తాము? భోజన టేబుల్లో వచ్చి అక్కడ కూస్తాము. మా అందరూ వచ్చిన తర్వాత ఏమొస్తుంది? భోజనం వస్తుంది. ఇదే మన ఇల్లులో మనం చేస్తారు. బట్ పెద్ద పెద్ద రాయల్ ఫ్యామిలీ ఉన్నారు కదా, ఎవరు? రాజా మహారాజా అని చెప్తారు కదా. రాజా మహారాజా ఫ్యామిలీలు ఏం చేస్తారంటే ఏ టు జెడ్ టేబుల్ ఏమవుతుంది? అన్నీ ఫుల్ అయిన తర్వాత ఇన్ఫర్మేషన్ ఎవరికి పోతుంది? రాజాకు అన్నీ రెడీ ఉందంటే అప్పుడు రాజా ఏం చేస్తారు? గంభీరంగా వచ్చి అక్కడ వస్తారు. అప్పుడు ఆ సేవకుడు ఏం చెప్పారంటే, నేను చర్చి నడిపిస్తున్నాను, నేను ఒక సేవకుడు, నేను ఆరాధన, పాట, వాక్యము, భోజనం అన్నీ ఏం చేస్తాము? తయారు పెట్టి కరెక్ట్ టైంకు నేనేం చేస్తాను? స్టార్ట్ చేస్తాను. ఎందుకంటే నేను సేవకుడు, నా చర్చి బిలీవర్ అన్ని మగారాణి మహారాజా ఎప్పుడైనా ఏం చేస్తారు? ఎప్పుడెప్పుడు మనసు ఉంటే అప్పుడు వచ్చి ఏం చేస్తారు? భోజనం చేస్తారయ్యా. బట్ నేను సేవకుడు, అందుకే నేను కరెక్ట్ టైంకి ఏం చేస్తాను? నేను రెడీ చేసి పెట్టేస్తాను. మా రాజా మహారాణికి నేనేమన్నా క్వశ్చన్ అడగొచ్చా? హే మహారాణి, ఎందుకు నేను 9 o'clock రాలేదని అడిగనికి సాధ్యం ఉందా? మహారాజాకి అడగనికి సాధ్యం ఉందా? చంపేస్తారు కదా. చాలా బిలీవర్ కూడా అలాగే ఏమన్నా కండిషన్గా మాట్లాడలే చంపేస్తారు. ఎలాగా? కత్తి తీసుకొని లేదు, ఈ టంగ్ తీసుకొని చంపేస్తారు. హే ఆ పాస్టర్ సరిలేదయ్యా. ఎప్పుడైనా కూడా టైం అన్నీ మాట్లాడతారు, ఎప్పుడైనా కూడా బైబిల్ అన్నీ మాట్లాడతారు. చాలా బిలీవర్ చంపేస్తారా లేదా? చంపేస్తారు. బట్ ఒక సేవకుడుగా ఈ సత్యం చెప్పలేదంటే దేవుడు నిత్య జీవం పోతున్నప్పుడు సేవకుడుకు చంపేస్తారు దేవుడు. హల్లెలూయా. అందుకే సత్యము ఇప్పుడే అందరికీ కూడా చెప్పేసాల. హల్లెలూయా చెప్తామా? హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు పాయింట్ ఏమంటే భోజనం ప్రతి వారం 9 o'clock ఇక్కడ రెడీగా ఉంటుంది. మీకు పాట, ఆరాధన, స్తుతి, స్తోత్రము అన్నీ రెడీగా ఉంది. మీరు కూడా సేవకుడు అంటే ఎంత టైంకి రండి చెప్పండి? ఎంత టైము? నెక్స్ట్ మంత్ నుంచి అందరికీ తెలిసిపోతుంది మా చర్చిలో ఎంత మగారాణి ఉన్నారు, ఎంత మహారాజా ఉన్నారు, ఎంత సేవకుడు ఉన్నారని. హల్లెలూయా, హల్లెలూయా. 9 o'clock వస్తున్న వ్యక్తి అన్నీ ఎవరండి? దేవుడుకు, సేవకుడు. మీరు 9:30కి వస్తే కూడా మీరు మహారాణి, మీరు 10 o'clock వస్తే కూడా మీరేమి? మహారాణి. ఈ సైడ్లో ఉన్నవాడు ఎవరండి? మహారాజా. నెక్స్ట్ వీక్ చూస్తామయ్యా ఎంత మహారాణి చర్చిలో ఉన్నారు, ఎంత మహారాజా ఉన్నారు, ఎంత సేవకుడు ఉన్నారని చూస్తాం. ఆమెనా? ఆమె లేదా? చాలా కష్టంగా ఉందా? ఇష్టంగా ఉందా? కష్టంగా ఉందా? ఇష్టం ఉంటే ఒక హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు ఇలాగా చెప్పేశారు. ఓకే, ఇప్పుడు లెట్ us కమ్ టు ద పాయింట్. ఉదయ నక్షత్రం యేసు ప్రభు నక్షత్రంగా వస్తారని ప్రవాదన వాక్యం ఇచ్చారు. యేసు నక్షత్రంగా జన్మించారు. అది మాత్రం లేదు, ప్రకటన గ్రంథం తీసుకోండి, చదవండి. లాస్ట్ వాక్యం ఇదే. ప్రకటన గ్రంథము 22:16 ఏ వాక్యం అండి? సంఘముల కోసము ఈ సంగతులను గూర్చి మీకు సాక్ష్యం ఇచ్చుటకు యేసు అను నేను నా దూతను పంపి ఉన్నాను. నేను దావీదు వేరు చిగురును సంతానమును ప్రకాశమైన వేకువ చుక్కనై ఉన్నాను. ప్రకాశమైన వేకువ అంటే షైనింగ్ స్టార్. యేసు ఎవరండి? ప్రకాశమైన నక్షత్రము. ఒక పెద్ద హల్లెలూయా చెప్పండి. యేసు ప్రకాశమైన నక్షత్రం. యేసు భూమికి వచ్చారు కాదా, దానికి ముందుకు కూడా నక్షత్రము. యేసు చనిపోయారు కాదా, తర్వాత కూడా నక్షత్రము. యేసు భూమిలో ఉన్నప్పుడు కూడా నక్షత్రము. హల్లెలూయా. జీసస్ పాస్ట్ ఆయన నక్షత్రమే. జీసస్ ప్రజెంట్ ఇప్పుడు ఆయన నక్షత్రమే. జీసస్ ఫ్యూచర్లో ఆయన నక్షత్రమే. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా.
ఇప్పుడు ఎందుకు నక్షత్రముగా వచ్చారు? నక్షత్రం పని ఏమంటే, నక్షత్రం ఏమవుతుంది? ప్రకాశముగా ఉంటుంది. ఇప్పుడు పరలోకములో ఉన్న ప్రకాశమైన నక్షత్రము ఎందుకు భూమిలో రావాలంటే అదే మెయిన్ సబ్జెక్ట్. పరలోకములో ఉన్న ఒక దేవదూతుడు, ఆయన పేరు కేరుబ్. ఆయన లైట్గా దేవుడు సృష్టి చేశారు. దేవదూతుడు బాడీలో ఏముంది? లైట్ ఉంది. ఏముంది? వెలుగు ఉంది, ప్రకాశం ఉంది. ఆయన పాపం చేసి ఆయన శరీరం నుంచి ఏం పోయింది? వెలుగు వెళ్ళిపోయింది. ఆయన నో మోర్ దేవదూతుడు. ఆయన పేరేమి ఇప్పుడు? సైతాన్. దేవదూతుడిగా ఉన్నారు, అప్పుడు వెలుగు ఉంటుంది. ఇప్పుడు వెలుగు వెళ్ళిపోయింది, ఆయన ఏమైపోయారు? ఇప్పుడు సైతాన్ అయిపోయారు. ఇది నంబర్ 1 పరలోకంలో జరిగిన విషయం. ఇప్పుడు ఓల్డ్ టెస్టిమెంట్లో మనం చూస్తాము, ఏడెన్ గార్డెన్లో ఆదాం అవ్వాకి దేవుడు వెలుగు ఇచ్చారు. శరీరంలో ఏమిచ్చారు? నిర్వాణం కూడా ఎవరు కనపడలేదు, అది మహిమ ఇచ్చారు, వెలుగు ఇచ్చారు. ఎప్పుడో మానవ జాతి పాపం చేశారో అప్పుడు ఆటోమేటిక్ ఏమైంది? శరీరంలో చీకట, డార్క్నెస్ వచ్చింది, వెలుగు ఏమైంది? ఇప్పుడు చూడండి, జాగ్రత్తగా చూడండి. పరలోకములో దేవదూతుడు శరీరంలో వెలుగు వెళ్ళిపోయి ఏమొచ్చింది? సైతాన్ అయిపోయారు. ఆదాం దేవుని స్వరూపము ఆదాం. ఇప్పుడు ఆదాం పాపం చేసినప్పుడు వెలుగు వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆదాం దేవుడి స్వరూపం లేదు, ఆదాము పాపి. చీకట, డార్క్నెస్ వచ్చింది. ఇప్పుడు ఆయన పేరేమైంది? పాపి. ఇప్పుడు ఆదాం రక్తము, ఆదాం స్వభావము అన్ని వరల్డ్లో ఉన్న అన్ని వ్యక్తికి ఉంది. ఇప్పుడు సబ్జెక్ట్ ఏమంటే కన్క్లూజను, అన్ని మనిషి హృదయంలో, సోల్, స్పిరిట్, బాడీలో లైట్ లేదు, ఏముంది? డార్క్నెస్, చీకట ఉంది. ఇప్పుడు ఈ డార్క్నెస్ తీసి అవుట్ సైడ్ పోడాలి. ఆ మనిషి మళ్ళీ ఏ స్థితికి రావాలా? డార్క్నెస్ నుంచి ఆ మనిషి లైట్కు రావాలా. అందుకే యేసు పరలోకం నుంచి ఈ భూమిలో ఎలాగొచ్చారు? నక్షత్రముగా వచ్చారు. ఎంతమందికి అర్థమైంది? నక్షత్రం అంటే లైట్ అని అర్థం. అందుకే యేసు ప్రసంగ సమయంలో చెప్పారు, నేను లోకముకు ఏమిగా ఉన్నాను. ఇప్పుడు అన్ని లోకము డార్క్నెస్లో ఉంది, యేసు మాత్రం ఏమండి? చెప్పండి గట్టిగా, యేసు మాత్రం వెలుగండి. ఇది ఓకే, ఇది అర్థమవుతుంది మనకి. ఇప్పుడు మన జీవితం పర్సనల్లో డార్క్నెస్లో ఉంది. ఇప్పుడు డార్క్నెస్లో ఉన్నప్పుడు కేక్ కటింగ్ చేస్తే డార్క్నెస్ వెళ్ళిపోతుందా? న్యూ డ్రెస్ పెట్టుకుంటే డార్క్నెస్ వెళ్ళిపోతుందా? డెకరేషన్ చేస్తే డార్క్నెస్ వెళ్ళిపోతుందా? డార్క్నెస్ ఎప్పుడు వెళ్ళిపోతుందంటే భూమికి వచ్చిన యేసయ్య నక్షత్రము, మరియాల గర్భంలో పుట్టిన యేసయ్య నక్షత్రము మీ హృదయములు, నా హృదయములు ఎప్పుడు ఆయన జన్మం అవుతుందో అప్పుడే మన హృదయములు లైట్ వస్తుంది. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, నక్షత్రము ఆకాశంలో రావాలా, నక్షత్రము భూమిలో రావాలా, లేదు నక్షత్రము హృదయంలో రావాలా? హృదయంలో రావాలా అని చెప్తున్న వ్యక్తి అన్ని హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు నాన్ బిలీవర్ హృదయంలో నక్షత్రం లేదు, డార్క్నెస్లో ఉన్నారు. బిలీవర్ హృదయము యేసయ్య నమ్ముకున్నారు. ఎంతమంది యేసయ్యకు నమ్ముకున్నారు? ఓకే. ఇప్పుడు మీ హృదయంలో నక్షత్రం వచ్చింది, లైట్ వచ్చింది అని పెట్టుకోండి. లైట్ వచ్చిన తర్వాత కూడా చాలా పీపుల్ డార్క్లో ఉన్నారు. ఇది ఎలాగండి సాధ్యము? వెలుగు వచ్చిన తర్వాత కూడా చాలామంది ఎలాగ జీవనం చేస్తున్నారు? యేసయ్య ఏ వెలుగు అంటే, మీకు దీపం తెలుసా? దీపం అలాగా యేసయ్య దీపం, అలాగా వెలుగు. ఇప్పుడు యేసయ్య లోపల వచ్చారు, దీపం వచ్చింది. ఆ దీపం డైలీ ఏం చేయాలి? అక్కడ వెలుగుతున్నాలా, ప్రకాశం రావాలా. అక్కడ ఏం పెట్టాలా మనం? వెలుగులో దీపంలో ఏం పెట్టాలా? ఆయిల్ పెట్టాలా. ఆ ఆయిలే దేవుని వాక్యం. హల్లెలూయా చెప్తామా? యేసయ్య నమ్ముకున్నాను, యేసయ్య ఒప్పుకున్నాను, నేను దీక్షాస్థానం అయింది, రక్షణ పొందుకున్నాను, చర్చికి వస్తున్నానంటే దేర్ ఈజ్ అ పాసిబిలిటీ టు లివ్ ఇన్ డార్క్నెస్. యేసయ్య ఉంటే కూడా మీరు డార్క్నెస్లో ఉన్నకి ఏముంది?
ఎందుకంటే యేసయ్య వాక్యము. ఈ వాక్యము మీరు సంబంధం పెట్టుకోలేదంటే మీరు యేసయ్య నమ్ముకుంటే కూడా మీరు డార్క్నెస్ ఉన్నికి సాధ్యం ఉంది. ఇప్పుడు ఆ డార్క్నెస్లో ఉండకూడదంటే ఏం చేయాలా? వాక్యం చెప్తుంది, మీ వాక్యమే కీర్తన 100 Psalms 119, 105 ఏం చెప్తుంది? మీ వాక్యమే నా పాదమికి దీపము, నా త్రోవకు నా మార్గముకు వెలుగు. అందరూ హల్లెలూయా చెప్తామా? దేవుని వాక్యమే మీ హృదయంలో వెలుగు నక్షత్రము తీసుకొని వస్తుంది. హల్లెలూయా. జస్ట్ మాటలు యేసయ్యా యేసయ్యా అని చెప్పేసి మనసు వేరే విధముగా ఉంటే మీ హృదయంలో వెలుగు ఉండట్లేదు. మనసు, మాట, క్రియలు అన్నీ కూడా దేవుని వాక్యం ఉన్నప్పుడు మీ హృదయంలో యేసయ్య వాక్యం ఉంటుంది. ఆ వాక్యం మీకు వెలుగు ఇస్తుంది. హల్లెలూయా చెప్తామా? హల్లెలూయా చెప్తామా? ఇప్పుడు నా హృదయంలో నాకు ఎప్పుడు వెలుగులు జీవనం చేస్తానో అప్పుడే క్రిస్మస్. హల్లెలూయా, హల్లెలూయా. మీ హృదయంలో ఎప్పుడు వాక్యం ఉందో అప్పుడే మీకు క్రిస్మస్. హల్లెలూయా. మీరు సాధ్యమైతే December 26 పేపర్ చదవండి. ఏ పేపరు? December 26 పేపర్ న్యూస్లో ఏమొస్తుంది తెలుసా? ఇడీ వరల్డ్లో చాలా డ్రింకింగ్ చేసిన దినము ఏ దినము? ఏ దినము? ఎంత మంచి సాక్షి చూడండి. యేసయ్య జన్మించారు ఆ రోజు ఎంటైర్ వరల్డ్ జాస్తి ఏం చేశారంటే డ్రింక్ చేశారంటే. ఇది పెద్ద సాక్షి, పేపర్లు కూడా వస్తుంది. ఈ సాక్షి కొరక యేసయ్య పరలోకం నుంచి వచ్చారు, మనకోసరం చనిపోయారు. థింక్ చేశారా ఎప్పుడన్నా? అందుకే ఎందుకు సెలబ్రేషన్ అని పోకూడదంటే డే బై డే సెలబ్రేషన్ ఎక్కడ తీసుకొని పోతుంది అంటే పాపములు తీసుకొని పోతుంది. సెలబ్రేషన్ ఎక్కడ తీసుకొని పోతుంది? పాపంలో, వేరే మార్గంలో, యూటర్న్ మార్గంలో తీసుకొని పోతుంది. అందుకే మనం ఒకవేళ సెలబ్రేషన్ చేస్తే కూడా వాక్యం గట్టిగా హృదయంలో పెట్టుకొని చేయాలా, అప్పుడు మన హృదయంలో వెలుగు ఉంటుంది. హల్లెలూయా చెప్పండి. అందుకే నేను చెప్తా మళ్ళీ మీరు వెలుగులు ఉండండి, ఇంకొక వ్యక్తికి వెలుగు ఇవ్వండి. ఆ నక్షత్రం యేసయ్య ఇవ్వండి. మనమందరూ ఒకరోజు నిత్య జీవములో వెలుగుగా అక్కడ పర్మనెంట్గా ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఒక సత్య కొరకే యేసయ్య పరలోకం నుంచి వెలుగుగా భూమికి వచ్చారు. హల్లెలూయా చెప్తామా? ఎంతమందికి క్రిస్మస్ మెసేజ్ అర్థమైంది? నేను మీకు మాట్లాడింది ఒక 2-3% కూడా లేదు. క్రిస్మస్ గురించి అంతా సత్యం ఉంది. బట్ ఈవెన్ దో గ్లోరీ టు గాడ్, దేవుడు ఆత్మను మన అందరికీ కూడా మాట్లాడారు. ఎంతమంది ఈ మాటలకు సమర్పణ చేస్తుందికి రెడీగా ఉన్నారు? హల్లెలూయా. రెడీగా ఉన్నారా? రెడీగా ఉన్నారా? రిమూవ్ ద డ్రెస్సెస్ ఫ్రమ్ యువర్ మైండ్. December 25కు కొత్త డ్రెస్సు అది మైండ్ నుంచి ఏం చేయండి? డబ్బు తీసుకున్నాలా ఎక్కడి నుంచి, లోన్ తీసుకున్నాలా ఎక్కడి నుంచి తీసుకోండి. డోంట్ రిక్వైర్డ్. ఆ దినం ఇక్కడ పోవాలా అక్కడ పోవాలా, డోంట్ రిక్వైర్డ్. అన్ని ఫ్యామిలీగా కూసి ఆ రోజు మంచి ఆరాధన, ఇల్లులు చేయండి, చర్చిలు చేయండి, అన్ని ఫ్యామిలీ మెంబర్ బైబిల్ చదవండి, సమాధానంగా సంతోషంగా దేవుని వాక్యంని అనుభవించండి. అదే క్రిస్మస్ సెలబ్రేషన్. ఎంతమంది చేస్తారు ఇలాగా? ఎంతమంది ఇలా చేస్తారా? ఈ డిసెంబర్ చేస్తారమ్మా? చేస్తారా? పెద్దవాడు ఇల్లులు ధైర్యంగా చెప్పండి, చిల్డ్రన్కి తెలియదు చెప్పండి, ఇదే క్రిస్మస్ ఇలాగే చేయాలా అని పెద్దవాడు గైడ్ చేయండి. హల్లెలూయా. బ్రదర్స్ కూడా గైడ్ చేయండి చిన్నవాడుకు, అప్పుడు వింటారు. మనము కూడా చిన్నవాడు అలాగా బర్త్డే కావాలా అని చెప్పకూడదు. అర్థమైందా? యూ షల్ నో ద ట్రూత్ అండ్ ట్రూత్ విల్ సెట్ యూ ఫ్రీ. సత్యము నేర్చుకునండి, ఆ సత్యము మీకు స్వతంత్రం ఇస్తుంది. హల్లెలూయా. సో తీర్మానం చేయండి, ఈ మంతు ఎవ్రీడే యేసయ్య గురించి ఎంతమందికి చెప్పాలా? అది స్కూలో, కాలేజో, ఇల్లో, నెక్స్ట్ ఇల్లో. ఫ్రెండ్ ఎవరన్నా ఫోన్ చేస్తే ఏం చెప్తారు? హలో బాగున్నారా,
టీ అయిందా, భోజనం అయిందా, ఫ్యామిలీ మెంబర్ ఎలాగున్నారు, వర్క్ అడుగుతారా, 5 minutes మాట్లాడతారా? యేసయ్య గురించి ఒక్క వాక్యం మాట్లాడడానికి ఎంత టైం అవుతుంది? ఎంత టైం అవుతుంది? 1 minute చాలా. నేను ఇప్పుడు చెప్పాను కదా, 3 వాక్యం రిమెంబర్ చేసుకునండి. ఆయనే ఉదయ నక్షత్రం అన్నీ చెప్తుంది బ్రదర్. ఆయనే ఉదయ నక్షత్రంగా జన్మించారు బ్రదర్. ఆయనే ఉదయ నక్షత్రంగా పరలోకంలో ఉన్నారు బ్రదర్. ఇది చెప్పనీకి ఎంత టైం అవుతుంది? ఫ్యూ సెకండ్స్. ఇది చెప్పండి. మీరు ఈరోజు అంటే డైలీ ప్రాక్టీస్ చేయండి, వేరే వాడికి చెప్పండి, పరలోకంలో పెద్ద సంతోషం అవుతుంది. క్లాప్ కొట్టేసి దేవుని నామముకు మహిమ. హల్లెలూయా. లెట్ us క్లోజ్ అవర్ ఐస్. ప్రార్థన చేస్తాం. క్లోజ్ అవర్ ఐస్. అందరూ కన్ను మూసుకోండి, మనం ప్రార్థన చేస్తాము. లెట్ us ఆల్ క్లోజ్ అవర్ ఐస్. అందరూ చిన్నవాడు పెద్దవాడు ఎవరుంటే కూడా అందరూ కన్ను మూసుకోండి, ప్రార్థన చేస్తాం. తండ్రి అయిన దేవుడా, మీ కుమారుడు యేసు నామములో పరిశుద్ధాత్మ దేవుని సాయం నుంచి మీ సన్నిధిలో వస్తాం ప్రభువా. ఈరోజు వచ్చిన అందరికీ కూడా మీరు ఇచ్చిన మంచి కృపతోట వాక్య కొరకు వందనాలు చెప్తున్నాను ప్రభువా. యేసు నామంలో ప్రభువా, క్రిస్మస్ గురించి మీరు ఇచ్చిన సత్య కొరకు వందనాలు ప్రభువా. క్రిస్మస్ ఒక పారంపర్య ఫంక్షన్ లేదు. క్రిస్మస్ ఒక ఏమో లోకంలో అందరూ అనుసరించిన ఒక ఫెస్టివల్ కాదు. క్రిస్మస్ అంటే యేసయ్య జన్మదినము. యేసయ్య జన్మదినం అంటే పాపం వెళ్ళిపోవాలా, రక్షణ రావాలా. పాపం వెళ్ళిపోవాలా, రక్షణ రావాలా. అబద్ధం వెళ్ళిపోవాలా, సత్యం రావాలా. చీకట వెళ్ళిపోవాలా, వెలుగు రావాలా. ఇదే క్రిస్మస్ ప్రభువయ్య. మీరు ఇచ్చిన సత్య కొరకు వందనాలు చెప్తున్నాము. మన జీవితంలో, మా జీవితంలో దేవుడా, ప్రాణ ఆత్మ శరీరంలో వెలుగైన యేసయ్య రావాలా. మా ఫ్యామిలీ మెంబర్ హృదయంలో యేసయ్య రావాలా. మా పని వర్క్ ప్లేస్లో యేసయ్య రావాలా. మా మినిస్ట్రీలో యేసయ్య రావాలా. లోకంలో ఎంతమంది రక్షణ లేదు, డార్క్నెస్లో ఉన్నారు, అన్ని ప్లేస్లో వెలుగు రావాలా. అందుకు నాకు మీరు అర్థం చేసండి. ఈ ఒక వాక్యం అన్నీ కూడా మా అందరికీ కూడా అర్థము చేసుకోనికి మీరు కృప ఇవ్వండి. అందరికీ మినిస్ట్రీ చేయండి, సహాయం చేయండి ప్రభువా. విశేషంగా ఈ ఒక చర్చ్ కొరకు ప్రార్థన చేస్తాను. సేవకుడు ఫ్యామిలీ కొరకు వందనాలు చెప్తున్నాను. మీరు ఇంకా ఎక్కువ ఉపయోగం చేయండి. బిలీవర్ అందరికీ, ఆ కుటుంబం అందరికీ మీరు ఆశీర్వదించండి. ఈ మంత్ సెలబ్రేషన్ చేస్తున్న క్రిస్మస్ ప్రోగ్రామ్, గాస్పెల్ ప్రోగ్రామ్ అందరిలో మీ కరము, మీ కృప, మీ వాక్యముని నడిపించాలా అని ప్రార్థన చేసుకొని వేడుకుంటాను. యేసు నామములు పరిశుద్ధాత్మ దేవుని సహాయం నుంచి ప్రార్థన చేసి వేడుకుంటాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ.